సాయంత్రం మళ్ళీ మాధురిని కలుసుకోవటం ఇష్టం లేదు రవికి. ఇన్నేళ్ళు తను జాగ్రత్తగా దాచుకున్నది, అమూల్యమైనది, గర్వపడేటట్లు చేసినది, అందరిలో ఒక్కడు కాక విడిగా ఎత్తులో నిలబెట్టేది, అదేదో తనకే తెలియదు. అది పోగొట్టుకుంటున్నానని భయం. ఆమెని మళ్ళీ కలుసుకోకుండా ఉండలేడు. 6 గంటలకి మాధురి ఇంటికి వెళ్ళాడు. పాటలు పాడింది. 12 తన జీవితంలో తనకి విచిత్రంగా తోచిన సంఘటనలు కొన్ని చెప్పింది. అతన్ని నవ్వించింది. తను నవ్వింది. భోజనాలు చేసేశారు. రవి తనని గురించి ఏమీ చెప్పలేదు. చెప్పడానికి ఏమీ లేదు. పెళ్లి చేసుకున్నాను. పుస్తకాలు రాస్తున్నాను అన్నాడు. నీ భార్య అంటే నీకు ఇష్టమా? అడిగింది. చాలా ఇష్టం అన్నాడు. అబద్ధం కాదు. నిజమే. రాత్రి 9 గంటలయింది. బాబు వెళ్ళి పడుకున్నాడు. నేనిక వస్తాను అని లేచి నిలబడ్డాడు అతను. వెళ్తావా? అంటూ అతనికి దగ్గరగా వెళ్ళింది. తనకి తెలియకుండానే చెయ్యి చాపింది. ఆహ్వానమో, వీడుకోలో జంకుతూ ఆమె కళ్ళల్లోకి చూశాడు రవి. ఈ 12 నేను ఒంటిగా నిజమైన సుఖము, ఆనందము లేకుండా కళ్ళనీళ్ళు పెట్టింది. ముందుకి జరిగాడు. ఆమెని 2 చేతుల్లోకి తీసుకున్నాడు. కళ్ళ కింద చక్రాలు పెట్టి తోసినట్లు ఆలస్యం చెయ్యక అని దేవుళ్ళందరూ కలిసి పురమాయించినట్లు కౌగిలించుకునే పడక గదిలోకి వెళ్లారు. నీలం రంగు దీపం. వెన్నెల్లా ఉంది. ఇద్దరూ మంచం మీదకి ఒరిగిపోయారు. మాధురి, మాధురి స్మరిస్తూ ముద్దులు పెట్టుకుంటున్నాడు. ఆమె పెదిమలలో అదే తీపి. ఆమె మెడ కింద అదే సువాసన. చేతులలో అదే మెత్తదనం. కళ్ళల్లో అవే కాంతులు. 12 కాలము ఆమెని మార్చలేదు. తన కోసం అలాగే అట్టిపెట్టింది. 12 తన తపస్సు ఫలించింది. ఆమె తనది. తనది కాబోతుంది. ముద్దులు కురిపిస్తున్నాడు. ఆమె ఒంటికి దగ్గరగా జరిగి జరిగి ఆమెని నొక్కేస్తున్నాడు. రవి, రవి అలాగే ఉంది నీ స్పర్శ. అప్పటిలాగే ఉడికిపోతున్నావు. నన్ను కాల్చేస్తున్నావు అన్నది 2 చేతులు అతని వీపు మీద వేసి. ఒలిచేస్తున్నాడు ఆమె బట్టలు. ఆత్రం, ఆవేశం రెచ్చిపోయి వణికిపోతున్నాడు. ఏ మాధురితో అయితే 12 కళ్ళల్లో, ఊహల్లో గడుపుతున్నాడో ఆ మాధురి నిజస్వరూపంతో సాక్షాత్కరించి తనకి వరాలు ఇస్తుంది. పాదాలని, కాలివేళ్ళ గోళ్ళని, పొట్టని ముద్దు పెట్టుకుంటూ ఆమె గుండెలని, ఆ సొంపులని, వాటి నునుపుని స్మరిస్తూ కొనలని పళ్ళతో బిగించి మాధురి, మాధురి అని పిలుస్తున్నాడు. క్షణ క్షణానికి ఆమె కళ్ళల్లోకి చూస్తాడు. ఇది కలో, నిజమో సందేహం కలుగుతుంది. నలుపుతున్నాడు, కొరుకుతున్నాడు. ఆమె కాళ్ళు తన్నుకుంటుంది. ఎగిరెగిరి పడుతుంది. వీపు వంచి నడుం పైకెత్తి గిలగిలాలాడుతుంది. రవి, ఇక ఈ వేడి భరించలేను. ఇక ఆగలేను. నన్నేమైనా చెయ్. చల్లార్చు అంటుంది. అరుస్తుంది. పీకుతుంది. రక్కుతుంది అతన్ని. ఆమె కళ్ళల్లోకి చూస్తాడు. చెప్పదేం? తనకి ధైర్యం ఇవ్వదేం? మాధురి, మాధురి చెప్పు. ఏమని చెప్పను? ఇంకా ఏమనగలను? ఇంకా ఏం చెయ్యమనను? రవి. అంత వాంఛ చల్లారిపోయింది. అంతటి ఆవేదన ఆవిరైపోయింది. మాధురి, క్షమించు. నేను పక్కకి జరిగాడు. జరిగి జరిగి దూరమయ్యాడు. రవి, ఏమైంది? చెప్పు రవి. రవి లేచి కూర్చున్నాడు. ఏమో అన్నాడు. అతని గుండె పీకుతుంది. అతని ధైర్యం పోయింది. ఆత్మవిశ్వాసం నశించింది. ఆమెని ప్రేమిస్తున్నాను కనుక ఇంకో స్త్రీని అనుభవించలేకపోతున్నాను.
నేను మొగాన్నే అనుకున్నాడు ఇన్నేళ్ళు గర్వంగా. ఆమె ముందు, ఆమె పక్కన అసమర్థుడయ్యాడు. వాంఛ ఉంది, తీర్చుకునే శక్తి లేదు. సిగ్గు, రోషం, దెబ్బతిన్న పౌరుషం. లేచి నిల్చున్నాడు. రవి, ఏమిటి? నాతో చెప్పవు? అడిగింది. ఏం లేదు చెప్పడానికి. మంచం మీద నుంచి ఒక్క గంతున లేచింది. అతని 2 చేతులు పట్టుకుంది. రా, ఇలా పక్కన పడుకో. అతన్ని లాగి తన పక్కన పడుకోబెట్టుకుంది. బాధపడకు రవి. మరీ ఆకలేస్తే అన్నం సహించదు. తినలేం. అలాగే అన్నది తల నిమురుతూ. నమ్మాడు. నమ్మాలని ఉంది. నమ్మకపోతే ఎలా? తెలతెలవారుతుండగా బయల్దేరాడు మాధురి ఇంటి నుంచి. ఎప్పుడొస్తావు? అడిగింది. వస్తాను. సాయంకాలం 5 గంటలకి రావాలి. నీకోసం కాచుకుంటాను అన్నది. రవి ఇంటికి వెళ్ళాడు. ఇంకా వెలుగు రాలేదు. శారదకి మొహం చూపించకుండా పడుకున్నాడు. మాధుర్ని గురించే ఆలోచిస్తున్నాడు. తన మాధురి 12 క్రితం తనని ప్రేమించిన మాధురి. చెట్ల నీడల్లో, వెన్నెలలలో, నక్షత్రాల మినుకుమినుకులలో నువ్వే నా ప్రాణం అన్న మాధుర్ని గురించి ఆ మాధురే కనిపిస్తుంది. ఒళ్ళు వేడెక్కింది. భరించలేని వాంఛ, తృష్ణ గట్టిగా దిండుని కౌగిలించుకున్నాడు. బోర్ల పడుకున్నాడు. ఎక్కడ్నుంచి వచ్చింది? మళ్ళీ గంట క్రితం మాధురి పక్కన ఉన్నప్పుడు లేనిది? ఆశ్చర్యం. అర్థం కాలేదు. వెలుగు రాగానే డ్రెస్ చేసుకొని స్నేహితుడైన ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అంతా వివరంగా చెప్పాడు. నాలో శారీరకంగా లోపమా? అవయవ అసక్తత? అడిగాడు దిగులుగా. నువ్వు చెప్పిన వివరాలను బట్టి అటువంటి లోపాలు ఉన్నట్టు లేదు. ఓవర్ ఎక్సైట్‌మెంట్ అయి ఉండాలి. ఇన్నేళ్లు కలల్లో ఆమెతో గడుపుతున్నావు. ఇప్పుడు నిజంగా ఆమె నీ పక్కకి వచ్చేటప్పటికి ఆ కలలో నుంచి ఈ నిజంలోకి రాలేకపోతున్నావు. ఈ నిజం వల్ల ఆ కల పోయి తర్వాత ఈ నిజం పోయి బాధపడతాననే పిరికితనం కావచ్చు. ఇవన్నీ పోయి మళ్ళీ సహజమైపోతావు. జంకక, వెళ్ళు మళ్ళీ ఆమె దగ్గరికి అని సలహా ఇచ్చాడా డాక్టరు స్నేహితుడు. సాయంకాలం 5 గంటలకల్లా రవి మళ్ళీ మాధురి ఇంటికి వెళ్ళాడు. ఎన్నో కబుర్లు చెప్పింది. ఎన్నో విషయాలు మాట్లాడింది. రవి, మనమిక ఎప్పుడూ పోట్లాడుకోవద్దేం. స్నేహంగా ఉందాం అన్నది అతని కళ్ళల్లోకి చూసి. తల ఊపాడు. ఆమె కదిలితే ఆమెతో పాటు అతని కళ్ళు కదులుతాయి. ఆమె నవ్వితే అతను నవ్వుతాడు. అందమంతా ఆమెలోనే ఉంది అనిపించింది. ఆమెని మించి ఆమె ఒంటి బయట అందం కనిపించడం లేదు. ఆమె కళ్ళల్లోనే వెలుగున్నది. మాధురి మీద, మాధురి మీద ఎంతో మగవాళ్ళ చేతుల్లో నలిగానని చెప్తున్నా ఈ మాధురి మీద తన ప్రేమ తగ్గలేదు. కలలో మాధురి, ఈ మాధురి కలిసిపోతున్నారు. అతనికి భయం వేస్తుంది. ఏడుపొస్తుంది. ఉండు, నేను కలిపి పెడతాను. డాబా మీద వెన్నెల్లో అన్నానికి కూర్చున్నారు. పసిపిల్లవాడికి పెట్టినట్టు ముద్ద ముద్దకి ముద్దు ఇస్తూ అన్నం తినిపించింది. రవి, నీలో ఏముందో తెలియదు. పిచ్చి పట్టిస్తున్నావు. ఈ వేళ రోజు రోజంతా నాకు నీ స్మరణే. ఒక్క పని తోచలేదు అన్నది. ఆకులు చీల్చి తను వేసుకుంటూ అతనికివ్వలేదు. నీకివ్వలేదేం అని చూస్తున్నావా? ఇస్తాను అని అన్నది. ఇలా రా, దగ్గరికి తీసుకుంది. తన ఒళ్ళోకి అతని తలని లాక్కున్నది. వంగి అతని నోటిలో ముద్దు పెట్టుకుంటూ తాంబూలం తన నాలిక మీద నుంచి అతని నాలిక మీదకి మార్చేసింది. అతను ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఆనందం. ఈ ఆనందం పోతుంది. మాధురికి నిలకడ లేదు అని భయం. రవి, గుర్రానికి గంతులు కట్టినట్లు నా కాళ్ళు కట్టేస్తున్నావు.
నువ్వు తప్ప ఇంకేమి కనిపించకుండా చేస్తున్నావు. మాధురి ఆ మాటలు అంటుంటే అతనికి హాయిగా ఉంది. ఆమె తొడలకి మొహం రుద్దుకుంటున్నాడు. నమ్మాలని ఉంది. కాని నమ్మలేడు. డాబా మీద పక్కలు వేయించింది. పడక గదిలో అతనికి బాధ కలిగించే జ్ఞాపకాలు వస్తాయేమో అన్నట్లు అతనికి తెలుసు. ఆమె తన పట్ల సానుభూతితో, దయతో ప్రవర్తిస్తుందని. రా రవి, ఇలా రా. ఒరిగింది పక్క మీదకి. చూడు రవి, ఆ చంద్రుడు పారిపోతున్నాడు. దాక్కుంటున్నాడు. మనల్ని ఒంటరిగా ఉంచడానికి. ముద్దు చేసింది. లాలించింది. రవి, రవి, అలా మంచుగడ్డలా అయిపోయావేం? ఏవి నీ చేతులు? నన్ను కౌగిలించుకోవు? కౌగిలించుకున్నాడు. ముద్దు పెట్టుకున్నాడు. ఆమె ఒంటికి తన ఒంటిని అతికించి పెట్టి వేడి తప్పించుకోవడానికి అష్టకష్టాలు పడ్డాడు. మళ్ళీ నీకు ఈ అవకాశం రాదు. వదులుకోక అంటూ ఎవరో ముందుకి తోస్తున్నట్లనిపించింది. జాగ్రత్త, పోగొట్టుకుంటున్నావు. జన్మజన్మలకి నీలో ఉండే నీ ఆత్మసౌందర్యాన్ని, ఈ సుఖం ఇప్పుడే పోతుంది. అయిపోయింది. మిగలదు. కాని ఇన్నేళ్లు దాచుకున్న ఆ ప్రేమ పోతే? ఎందుకు పోతుంది? ప్రేమ లేనిదే నువ్వు వాంఛ తీర్చుకోలేవు. అందుకని. నాకు అర్థం కావడం లేదు. నీకు అర్థం కానవసరం లేదు. అర్థం కాకుండానే నీ అంతర్యం నీ శరీరానికి, నీ అవయవాలకి ఆదేశాలు ఇస్తుంది. నువ్వేమి చెయ్యలేవు. ఈ మాధురి నీది కాదు. ఇవాళో రేపో మళ్ళీ నిన్ను మర్చిపోతుంది. అంతమంది ప్రియులలో ఒక్కడివి అయిపోతావు. పోతే పోతాను అనలేవు. ఆమెని ఈ మధ్య కలుసుకొని ఓ రాత్రి గడిపాను. ఆమె నీ గురించి నీలో నువ్వు కూడా అలా అనుకోలేవు. ఆమె నీకు దేవత. ఆ దేవతని పోగొట్టుకుంటావు. ఎందుకు పోతుంది? నాలో ఉన్న ఆమె ఎక్కడికి పోతుంది? ఈ వాదన, ఈ సంఘర్షణ అతను ఆలోచించకుండా జరిగింది. అతను కదిలాడు. ఆమె మీదికి జరిగాడు. మాధురి, నువ్వు నాకు కావాలన్నాడు ఆవేశంతో. తీసుకురవి, నన్ను తీసుకో అన్నది అతని శరీరానికి తన శరీరాన్ని కలిపి స్పందింపజేస్తూ. అంతరాత్మో, ప్రేమో, అదేదో అతనికన్నా బలమైనది అతని శరీరాన్ని ఆధీనంలోకి తీసుకున్నది. మాధురి, క్షమించు. నేను అసమర్థుణ్ణి, అసక్తుణ్ణి అని దూరంగా జరిగి సిగరెట్ వెలిగించాడు. ఆమె కదల్లేదు. అతన్నే చూస్తుంది. అసహ్యం కలగలేదు. అతని మీద ఆశ్చర్యం. ఆ రవి ఆపద్మస్తకము. నేను మొగాన్ని అనిపించే రవి, ఆకాశ పుట్టంచుల్లో ఊగించగల రవి, ఆ రవి ఎలా ఇలా అయ్యాడు? అది ఎలా సాధ్యం? ఇన్నేళ్ళైతేనేం? ఉహుం, ఏదో జరిగింది. మనిషి ఎక్కడో నలిగిపోయాడు. ఎక్కడో గుండెల్లో చిల్లిపడి రక్తం కారిపోయింది. రవి, ఆ, ఇలా రా. దగ్గరకు వెళ్ళాడు. పడుకో అన్నది. పడుకున్నాడు. తల కిందికి తోసింది. తన గుండెలకు అతని మొహం అదుముకున్నది. అతను పసివాడు. అతను తనవాడు అనుకుంటూ కళ్ళు మూసుకుంది. రవి పసిపిల్లాడిలా కామం, వాంఛ లేకుండా ఆమె గుండెలని అదుముకొని హాయిగా నిద్రపోయాడు. శాంతితో.